మిత్రులు వీడియో స్వాగతం. ఈ మధ్యన కొంతమంది వేస్ట్ వాళ్ళు అల్పమైన బుద్ధి గలవారు నాకే తెలుసు ఇదంతా నాకే తెలుసు అనే స్వభావంతో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఒక నార్మల్ టాపిక్ ని ఎన్ని విధాలుగా చేశారండి. శివాజీ అన్న ఏమన్నాడు, మీరేం చేస్తున్నారు, అసలు వీడు న్యాయం వేసిన ఇప్పుడు ఒకటి ఫ్రెండ్స్, ఎవరైనా వాడి లిమిట్స్ ఉన్న వరకే. రే అన్వేష్, గుర్తు పెట్టుకో, నువ్వు ఎవరిని టచ్ చేయను వాళ్ళు చేస్తావు. ఆ జగన్మాత లక్ష్మీదేవిని టచ్ చేసావు. అపర మంచి ద్రౌపది మాత, నీకు ఆ పురాణం యొక్క ఆ సృష్టి యొక్క రహస్యాలు నీకు తెలియదు. ఏమైనా ఆలోచించాలంటే ఆ సీతమ్మ తల్లి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి జగన్మాత. ఆ అమ్మవారిని ఇష్టం వచ్చిన అన్నవారు చూస్తున్నావుగా ఎట్లా పడాయి శిక్షలు. రే అన్వేషణ 40 దేశాలు తిరుగు, 40 నీ 100 దేశాలు ఉన్న లెక్క నా ఒక్క దేశంలో ఉన్నది. ఈ భారతదేశం అనేది ఈ సృష్టికే నాభి లాంటిది, సృష్టికే ఆరంభం. ఈ సృష్టి అంటే ఈ అనంత విశ్వాన్ని నడిపించడానికి నాభి స్థలం బుడ్రాయి అంటగా, తెలంగాణ బుడ్రాయి. ఈ సృష్టికే, ఈ అనంత విశ్వానికే ఈ భారతదేశం బుడ్రాయి లాంటిది. ఇక్కడ నువ్వు ఒక మట్టి కణం నుంచి ఒక మట్టి రేణువు దాని యొక్క వివరించాలంటే కొన్ని యుగాలు పడుతుంది. దాని కార్బోహైడ్రేట్కి 1,00,000 ఏళ్ళ. అసలు నువ్వు ఏమైనా ఒక పైసా డబ్బు ఇదే విధంగా వస్తున్నావు. ఈ దేశం అనేది పైసతోని వెలగట్లేదు భారతదేశం. ఈ భారతదేశాన్ని ఎన్ని విధాలుగా అనాలో అన్ని విధాలు అన్నావు. ఈ దేశంలో బతుకుతుంటావు. నువ్వెవరిరా? 4 దేశాలు తిరగగానే పెద్ద తూపొచ్చును కాని అయినా అవులా. మేము మాట్లాడలేమారా నీ భాష? తెలుగు తెలంగాణలో అంటే తెలంగాణ కాదు కానీ బూతులు మాట్లాడితే ఊరేసుకొని వస్తారు అట్లాంటి. కాబట్టి మేము వీడియోలో ఇప్పుడు నువ్వు నీ ఎంత ఆటలైనా అమ్మాయిలు ఆడి వరకే. నువ్వు ఎక్కడ టచ్ చేసావు? సీతమ్మ తల్లి అంటే అసలు రాముల వారికి అపురూపమైన ప్రేమ. అంటే రాముల వారు అంటే ఏంది? మహావిష్ణువు. అంటే ఈ లోకాన్ని, అనంత బ్రహ్మాండాన్ని లోకనాయకుడు అనునిత్యం పరిపాలించే ఆ స్వామి యొక్క హృదయంలో స్థానం అమ్మవారిని నీ నోటికి వచ్చినట్టు అన్నావు. నేను నిన్నమ్మన్నటి వరకు సపోర్ట్ చేసి, ఎప్పుడైతే సీతమ్మ తల్లి గురించి అలా అసభ్య అమ్మవారి పేరే తీయదు. సీతమ్మ వారి పేరు తీయాలంటే ఎంత ఆ టైంలో తీయాలి. ఎంత అమ్మవారు అంటే అసలు అమ్మవారు ఏంటి? లక్ష్మీదేవి అంటే ఓన్లీ క్యాష్ కాదు, ఎథిక్స్, వాల్యూస్ అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది. మన అసలు నువ్వు ఏంటి ఒక టెంపుల్ గురించి నువ్వు పెద్ద టెంపుల్ అవసరం లేదు. మన ఊళ్ళో ఉండే ఒక టెంపుల్, దాని యొక్క హిస్టరీ, దాని లెక్క చూడు, ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. మీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎన్నడో యుగాలు నాడు చేశారు. మట్టి రేణువును బంగారం చేశారు. మామూలు పుష్ప అసలు చెప్పాలంటే ఈ దేశం గురించి ఒక టాపిక్ గురించి చెప్పాలంటేనే కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి. ప్రూవ్డ్. ఈ సనాతనం అనేది హిందూ అంటే ప్రూవ్డ్. దీన్ని డిస్మాంటిల్ చేస్తానికే ఈ విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయి కానీ వాళ్ళు కాలే. వాళ్ళు నలంద యూనివర్సిటీలో ఉన్న అన్ని కాల్ చేసాం అనుకోరు, కానీ ఆ యూనివర్స్ తల్లి, ఆ యొక్క వేదాలు, గ్రంథాలు ఆ యూనివర్స్ తల్లి డాటాలో ఉన్నాయి. నువ్వు ఈ సృష్టిలో దేన్ని చెరపలేవు.
సృష్టించలేవు. ఒక నువ్వు ఒక నిమిత్తం మాత్రమే. నువ్వు 4 దేశాలు 10 దేశాలు 100 దేశాలు తిరిగినంత మాత్రాన ఈ భారత మాతను భారతావని అనే అనే నీకు లేదు. నీ లిమిట్స్ మొన్నటి వరకే పోయినాయి. నువ్వు ఎప్పుడైతే అమ్మవారి జగన్మాత లోకమాత లక్ష్మీ మేము అనుక్షణం అమ్మవారిని మా తల్లి కన్న తల్లి మా గురువు అన్ని విధాలుగా మమ్మల్ని చూసుకొని మేము నిత్యం పూజించుకునే ఆ అమ్మవారిని సీతామాతను ఈ దేశానికి ఈ ప్రపంచానికి అమ్మ అమ్మ అంటే సీతమ్మ తల్లి. అట్లాంటి తల్లిని నోటికి వచ్చినట్టు అన్నావు. అసలు ఆ అమ్మవారి పేరు తీయదు. జగన్మాత ఆమె శక్తి అనేది నువ్వు ఒకసారి ఊహిస్తే తట్టుకోలేవు. మైక్రో సెకండ్ చాలు ఆమె పవరు, ఆ అమ్మవారి పవరు. పెద్ద పెద్ద రాక్షసులు ఎవరు అమ్మవారు చెప్పిన ఈవెను రావణాసురుడు కూడా ఆ అమ్మవారి భక్తుడే. అయితే శాపం నిమిత్తం ఇలా ఈ శాపం వల్ల వీళ్ళు విష్ణుమూర్తికి శత్రువుగా ఉండి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి తనను తొందరగా మోక్షం ఇస్తాడనే రావణాసురుడు కూడా నా రాముల వారి భక్తుడు, ద్వారపాలకుడు, జయ విజయులు. అది తెలుసుకో. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవ అన్ని నిశాచరము అన్ని 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 నా స్వామి ఆధీనంలో ఉంటుంది. నా స్వామి ఆధీనంలో అంటే అమ్మవారు అనునిత్యం స్వామి హృదయంలో ఉండి ఆ ఒక తాడును గూడు మనసును ఫ్రీ పరిపాలించడానికి అన్ని విధాలుగా ఆ తల్లి యొక్క పవరు ఆ విష్ణుమూర్తికి డైరెక్షన్ ఇస్తూనే ఉంటుంది. అమ్మవారు లోపల ఉండి ఈ సృష్టిని అని ఆ ఒక మైండ్ను అన్ని విధాలుగా ఆ బ్రహ్మాండ నాయకునికి సపోర్ట్గా నిలిచి ఇస్తుంటారు అమ్మవారు. ఒకటి అదేసుకొని ఎవరైనా ఈ నాన్ వెజ్ అయినా ఎవరైనా సీతమ్మ వారి గురించి ఇష్టం వచ్చని మాట్లాడదు. అక్కడ ఆంజనేయ స్వామి, హనుమంతుల వారు, రామచంద్రమూర్తి, లక్ష్మణమూర్తి వీళ్ళందరూ అవసరం లేదు. వాళ్ళు ఒక వాడర్ ఒక చీలిగా నీళ్ళతో వేస్తే నువ్వు ఎన్నో ఇళ్ళలోకి పోతావు. మేము నీ లెక్క అన్పార్లమెంటరీ యూజ్ చేయలే కాదు. మాకు నోటే అన్పార్లమెంటరీ మాకు నోట్లనే ఉంటాయి. అది మేమంటే నువ్వు ఊరేసుకొని వస్తావు. ఆ చెవులలో రక్తాలు గారి వస్తాం మేమంటే పాటలు. దయచేసి సీతమ్మ తల్లిని ద్రౌపది మాతను ఇష్టం వచ్చినట్టు జరిగి అది సృష్టి రహస్యం. అది ఆ సృష్టికి సంబంధించిన వాటి గురించి వాళ్ళు దేవదూతలు దేవుళ్ళు సృష్టిని ఏ విధంగా చేస్తే అది హనుమాను అన్ని విధాలా ప్రయత్నం చేస్తారు. కాబట్టి అర్థం చేసుకోండి. మా అమ్మను స్వామిని ఇష్టం వచ్చినట్టు అనకుర్రి. దయచేసి ఇది ఒక్కటి మనవి. ఇది ఇప్పుడు నీకు ఉన్న పాపులారిటీ మొత్తం ఆ ఒక్క వీడియో చేయకపోతే నీకు అంతా ఉండేది. అయిపోయింది ఈ పని. నువ్వు ఇక బిచ్చం పెట్టుకుని నీకు మంచి ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ను మధ్యలో వచ్చిన మధ్యలో వదిలినట్టు కరెక్ట్. ఇది నిజమైంది. మధ్యలో వదిలినట్టే నీకు మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. దయచేసి అమ్మవారిని అడుకోరు.